వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు వచ్చేసి మన కాకినాడలో ఫేమస్ అయిన సుబ్బయ్య గారి భోజనం హోటల్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు షాప్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇదే అసలైన ఒరిజినల్ సుబ్బయ్య గారి హోటల్ అనమాట. ఎందుకంటే దీని పక్కగా ఇంకొక 2 ఉంటాయి, బట్ అసలైంది ఇదే అనమాట. సో మనకి లోపలికి రాగానే ఈ విధంగా చాలామంది అయితే జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఇలానే ఉంటుంది, బట్ మనం టైంకి భోజనం చేయడానికి ఉంటుందిలేండి. సో ఇక్కడ కౌంటర్ దగ్గర మనకి ఆ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ ఏసీలో భోజనం చేయాలి అనుకుంటే బయట ఈ విధంగా చేయొచ్చు. అండ్ మనకి స్పెషల్గా కావాలి అనుకుంటే రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాదు ఇక్కడ మనకి మొత్తం ఏ విధంగా కుక్ చేస్తారు ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించేస్తాను, చూసేయండి. పచ్చంగా ఈ రకాలు ఉంటాయి సార్. ఫస్ట్ స్టార్టింగ్ పెరిగాడు ఇస్తాం, తర్వాత వచ్చేసి స్వీట్లు కాకినాడ కాజా, చక్కెర పొంగలి, అలాగే నీటి బూరి. బూరి స్టార్టింగ్లోనే పెడతామండి. ఇది కొండ పెరిగింది, కొండ పెరిగి. ఇది వచ్చేసి జున్ను కూడా స్పెషల్. ఇంకా ఫ్రెండ్గా ఉంది. స్వీట్లు ఇంకా డబల్ కమిటా స్వీట్లు పచ్చంగా అలా ఉంటాయి సార్. పెరిగాడ లాస్ట్లో మజ్జిగ బట్టలు ఇస్తామండి. ఇది బిర్యానీ హాట్ బాక్స్లో ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఓవెన్ పెట్టమండి. ఊతప్పం కూడా వేస్తామండి. అప్పడాలు, చిన్న అప్పడాలు, కట్టి పొంగలి, షుగర్లెస్ రైస్, కొబ్బరి పులిహార, గోంగూర పులిహార, ఆవకాయ రైస్, పన్నీర్ రోలు, పన్నీర్ పొడి చెప్తాను. కొత్తిమీర దద్దోజనం. ఈ ఓన్లీ రైస్ ఐటమ్స్ సార్. వామ్ రైస్, రైస్లు వచ్చాక 6-7 ఉంటాయి, 6-7 రకాలు ఉంటాయి. తర్వాత బిర్యానీ, అవి కాకుండా కొత్తిమీర రైస్, కర్రీస్, పప్పు, దొండకాయ ఫ్రై, పొడిలు, రైస్ అయినా పొడి వేస్తాం. పునుగుల కర్రీ, కొబ్బరి పెరుగు పచ్చడి, వంకాయ కర్రీ, కర్రీస్ పచ్చంగా 10 కర్రీస్ ఉంటాయి. 10 వెరైటీస్ కర్రీస్ పచ్చంగా. కొబ్బరి పెరుగు, ఉల్లి మాగే పెరుగు పచ్చడి, మాగే పచ్చడి. కిచెనా? సో నేను మైక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. యాక్చువల్లీ మైక్ పట్టుకుని వెళ్ళుంటుంటే నాయిస్ లేకుండా నేను వాళ్ళు చెప్పేదంతా కూడా రికార్డ్ చేసి ఉండేదాన్ని. ఒక్కొక్కసారి నేను ఇలాగే చేస్తూ ఉంటాను కదా. సో ఇక్కడ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే కుకింగ్ ఇదంతా కిచెన్ అనమాట. ఇప్పుడు మనం వీళ్ళు ఎంత నీట్గా కుక్ చేస్తారో అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. రెస్టారెంట్స్ ఇంత మంచిగా కుకింగ్ అనేది ఉంటుందా? సో అంటే మనం తినేస్తాం కానీ వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారు ఏంటి అనే భయం అనేది చాలా మందిలో ఉంటుంది ఒక్కొక్కసారి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కదా. బట్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత నాకు చాలా మంచి ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడైతే మనకి ఈ సెక్షన్లో మనకి బుట్ట భోజనం అనేది ప్యాక్ చేస్తారనమాట. ఇక్కడ ఒక అమ్మ కనిపిస్తున్నారు కదా, ఆవిడ ఈ మొత్తం ఇవన్నీ బుట్ట భోజనం అనేది మనం ఇంటికి పట్టుకెళ్ళడానికి 360 రూపీస్కి ప్యాక్ అనమాట. అందులో చాలా రకాల వెరైటీస్. ఇక్కడ ఇదంతా కూడా స్టీమింగ్తో ఎప్పుడు కూడా వేడిగానే ఉంటుంది ఫుడ్ అనేది.
ఆ స్టీమ్‌లోనే పెడతా ఉంటారనమాట. ఐటెమ్స్ అనేది చల్లారిపోకుండా. సో, ఆ విధంగా ఫ్రెష్‌గా ఉండడానికి అదంతా కూడా మంచిగా చూడండి అన్నం కూడా వడ్డిస్తుంటే పొగలు ఎలా వస్తుందో కదా! ఇక్కడ మళ్ళీ కుకింగ్ అంతా కూడా చాలా ట్రెడిషనల్ కుకింగ్ అనమాట. అంటే ఓవెన్స్ కానీ, స్టవ్స్ కానీ కాకుండా మాక్సిమం మనకి పొయ్యి మీద కుక్ చేయడం, ఇత్తడి గిన్నెలోనే కుకింగ్ అంతా జరుగుతుందనమాట. సో, ఇక్కడ బుట్ట భోజనం అనేది ప్యాక్ చేస్తారు. బుట్ట భోజనం అంటే మనం ఇంటికి పట్టుకెళ్ళి తినాలనుకుంటే అది బుట్ట భోజనం అనమాట. నేను స్పెషల్‌గా కూడా బుట్ట భోజనం ఏమేమి ప్యాక్ చేస్తారనేది ఆల్రెడీ వీడియో పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. పాపం ఇక్కడ నాకు ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అంతా కూడా హోటల్ గురించి. బట్ నాయిస్ అనేది ఎక్కువైపోయిందనమాట. సో, ఇక్కడికొచ్చేస్తే ఈ సెక్షన్ చూడండి మీకు పొయ్యిలు కనిపిస్తున్నాయి కదా! ఈ పొయ్యిల పైన మనకి కుకింగ్ అనేది జరుగుతుంది చూడండి. ఇత్తడి గిన్నెలో వైట్ రైస్ ఇవన్నీ సాంబార్ అనమాట పక్కన. ఇది సాంబార్ అట. సో, ఇక్కడ నేను గరిటె పట్టుకోవడానికి ట్రై చేశాను. చాలా బరువు ఉందనమాట. అంటే చాలామంది రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారు. ఎంతవరకు కుకింగ్ అనేది నీట్‌గా ఉంటుంది, ఎంతవరకు కేర్ తీసుకుంటారు, అవి ఫ్రెషా కాదా? సో, ఇలాంటి డౌట్స్ అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. వచ్చినా కానీ మనం వెళ్తాము, భోంచేసి వచ్చేస్తాం. కానీ నేను ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది చాలా నీట్‌గా మెయింటైన్ చేయడం, ఆ కుకింగ్ కానివ్వండి అండ్ ఆ గిన్నెల్లో కుక్ చేయడం, పొయ్యి మీద అంతా కూడా పొయ్యి మీదే. ఓవెన్స్ కానీ ఏది కూడా వీళ్ళు ఏంటంటే యూజ్ చేయట్లేదనమాట. స్టీమ్స్ అనేవి స్టీల్ గిన్నెల్లోనే ఎక్కువగా స్టీమింగ్ కూడా ఏదో ప్రాసెస్ ఉంది మీకు చూపించాను కదా! అవన్నీ కూడా స్టీల్ అనమాట. ఇక్కడొచ్చేసి ఇది మజ్జిగ మొత్తానికి ఏదో తయారవుతుంది. ఒకటేమో ఈ పక్కన వచ్చేసి రైస్ వారుస్తారు కదా అదట. ఇవన్నీ చూసారు కదా మీరు, ఇత్తడి ఇంకా అంటే కంచు పాత్రలు అంటారు కదా! సో, అవన్నమాట. ఎంత హెల్తీ కదా ఫుడ్. ఇప్పుడంతా కూడా కంచు, స్టీలు, మట్టి పాత్రలో కుకింగ్ చాలా హెల్తీ అని ఎలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పాత్రలు అవన్నీ ఉన్నాయి. మొత్తం కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం తయారు చేసినవి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని తయారు చేస్తూనే ఉన్నారు. అండ్ బూరె అయితే చాలా టేస్ట్ ఉంది అండ్ క్రిప్సీగా ఉంటుందన్నమాట. బూరు కూడా ఎవ్రీ ఐటెం కూడా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు అరిటాకు భోజనం ఇక్కడ స్పెషల్ అనమాట. అరిటాకు పైన అన్ని రకాల ఐటమ్స్ మనకి చూస్తుండగానే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేస్తాము తింటూ కూడాని. సో, ఇక్కడ వచ్చేసి బూరెలు అయితే వేస్తారట. బూరెలు మాత్రం ఇక్కడ ఏదో ఐరన్ స్టవ్ అయితే ఉంది అండ్ ఐరన్ కడాయిల్లోనే కుక్ చేస్తున్నారనమాట. ఇంకా స్వీట్స్ అవన్నీ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట. స్వీట్ ఐటమ్ కానీ ఎవ్రీథింగ్ కూడా. ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా స్వీట్స్ తయారు చేస్తారు మేడం అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సౌండ్ అయితే వచ్చేసిందని చెప్పి నేను ఇక్కడ వరకు నా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. దానికే ఫ్రై ఫ్రై ఇంకా సాల్ట్ ఇవన్నీ స్టోరేజ్ కొబ్బరి మామూలుగా తీసుకుని మెషిన్ అనేది మెషిన్ జస్ట్ ఇది పెడితే ఇంకొక వచ్చేస్తుంది. సో, చూసారు కదా సుబ్బయ్య గారి హోటల్లో ఐటమ్స్ అనేవి ఎలా కుక్ చేస్తారు అనేది అండ్ ఎలా ఉంటుంది మొత్తం అనేది. యాక్చువల్లీ నేను సడన్లీ వెళ్ళాను. వెళ్ళగానే నేను ఇలా షూట్ చేసుకుందాము అనగానే వాళ్ళు నాకు ఇంత కోఆపరేట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సడన్గా వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారా ప్రతిదీ కూడాని అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్లీ కాకినాడలో ఉన్న వాళ్ళైనా, కాకినాడ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా సరే చక్కగా మన సుబ్బయ్య గారి హోటల్లో భోంచేయండి.
మీరు ఇంకా చెప్పుకుంటారనమాట. ఎంత ఫేమస్ అనేది ఆటోమేటిక్‌గా చాలామందికి తెలుసు. కాకినాడ సుబ్బయ్య గారి భోజనం హోటల్ అంటే చాలామంది రకరకాలుగా చెప్పుకుంటారనమాట. ఎంత ఫేమస్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ నేనైతే ఇక్కడ ఏం చేశానంటే బుట్ట భోజనం తీసుకెళ్ళాననమాట. అంటే మేము ఇంకా అక్కడ భోజనం చేయకుండా, అంటే బుట్ట భోజనంలో కొన్ని వెరైటీస్ ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా అక్కడ భోంచేసారంటే ఇంకా ఎక్కువ వెరైటీస్ అయితే మనం తినొచ్చు అనమాట. అంటే డైరెక్ట్‌గా అక్కడ భోంచేస్తే మీకు చాలా రకాలు పెడతారనమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల స్వీట్స్, ఫ్రైస్ అవన్నీ కూడాని. అండ్ రైస్‌లోనే ఎన్ని రకాలు ఉంటాయి మీకు స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! ఇందులో మనకి బుట్ట భోజనం అనేది చాలా వరకు చాలా ఐటమ్స్ వచ్చేస్తాయి. బట్ డైరెక్ట్‌గా భోంచేసిన అరిటాకు పైన వేసే అన్ని ఐటమ్స్ అయితే బుట్ట భోజనంలో రావన్నమాట. సో, డైరెక్ట్‌గా వెళ్ళి ఫ్యామిలీతో పాటు చక్కగా అక్కడ భోంచేయండి ఒకసారి. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ బుట్ట భోజనం అనేది పట్టుకుని వెళ్దురు గానీ, ఇక్కడ వచ్చేసి మనకి నాన్ ఏసీలో కాకుండా మామూలుగా భోంచేసే సెక్షన్ అనమాట. సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెపరేట్‌గా మనకి కర్రీస్ కావాలన్నా, ఫ్రైస్ కావాలన్నా ఇదే కౌంటర్. కౌంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారో చూసారు కదా మీరు. సో, దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటది. మన కాకినాడలో చాలామందికి మాకు ఈ హోటల్ గురించి తెలుసు ఎప్పుడో అని ఉండొచ్చు. బట్ ప్రజెంట్ అలా ఉంది. అండ్ చాలామందికి వెళ్తారు, భోజనం అంటే చేస్తారు, కానీ అక్కడ వండే పద్ధతి కానీ, వాళ్ళు వడ్డించే విధానం కానీ, ఐటమ్స్ కానీ చాలామందికి తెలియదు కదా. సో, ఈ వీడియో ద్వారాగా అవన్నీ కూడా మీకు తెలిసాయని అయితే నేను అనుకుంటున్నాను. సో, వీడియోని తప్పకుండా లైక్ చేసి, కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం, మన కాకినాడ విశేషాలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో, ఎలా ఉంది సుబ్బయ్య గారి హోటల్ రివ్యూ అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీలో ఎవరైనా ఇంతకుముందు వెళ్ళే ఉంటే మీకు ఎలా అనిపించింది ఫుడ్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ సుబ్బయ్య గారి పెద్ద అబ్బాయి గారు అనమాట, ఆయన మాటలు కూడా నేను రికార్డ్ చేశాను. అన్ఫార్చునేట్లీ మైక్ తీసుకెళ్ళకపోవడం వల్ల నాయిస్తో పాటు రికార్డ్ అయిందనమాట. చాలా క్లోజ్లో పెట్టి ఆయన వాయిస్ని అయితే నేను రికార్డ్ చేయాల్సి వచ్చింది. దానికైతే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. సుబ్బయ్య గారు పెద్ద అబ్బాయి. నేను ఫస్ట్ హోటల్ ఇదేనండి. పేరు తెచ్చిన హోటల్ ఇదేనండి. ఇదే ఫస్ట్ స్టార్టింగ్. మా నాన్నగారు చాలా కష్టపడి పైకి వచ్చారండి. ఈ రోజుల్లో ఆయనే వంట చేసుకుని ఆయనే పెట్టుకునేవారండి. మాకు అన్ని అభివృద్ధి చేసి మాకు ఇచ్చాను. ఈనాడు ఏసీ కూడా తయారు చేసి మాకు ఇచ్చారండి మా నాన్నగారు. ఎంతో కష్టపడి పైకి వచ్చారండి. మా క్యాటరింగ్ కూడా ఊరు కూడా సప్లై కూడా చేస్తామండి. ఇది ఏలూరు దాకా ఇదేమో భీమవరం దాకా సప్లై చేస్తామండి. మా హోటల్ ప్రత్యేకత క్యాటరింగే స్పెషల్ ఐటమ్స్ ఇస్తామండి. మీరు తప్పకుండా ఫ్యామిలీతో రావాలని, మీరు మా హోటల్కి వచ్చినప్పుడు ఏమీ తినకుండా రావాలి సార్. అన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఏ తినక బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తే అన్నీ శుభ్రంగా భోజనం చేయించండి. ఏ దేవస్థానానికైనా వెళ్ళి మా హోటల్కి రమ్మని కోరుతున్నామండి. ఇట్లు శ్రీనివాసరావు అండి. అండ్ ఫైనల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట ఎంట్రన్స్లో మనకి చాలా ఐటమ్స్ పెడతారనమాట. నేను గుమ్మడి వడియాలు, పూతరేకులు, ఇంకా కందిపొడి, రకరకాల రైస్లో వేసుకునే పొడులు ఉంటాయి. మనం ఇంట్లో అన్నీ తయారు చేసుకోలేము. నాకైతే చాలా వరకు కొన్ని రావు. గుమ్మడి వడియాలు ఇలాంటివి అయితే అసలు నాకు తెలియదు అనమాట పెట్టడం కూడా. చాలా రకాల అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, కాకినాడ కాజా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బూరెలు, బొబ్బట్లు, ఇవన్నీ మీరు బయట ఇలా చూసుకుని చక్కగా హెల్దీ ఫుడ్ అనమాట. ట్రెడిషనల్గా కుక్ చేసినవి, హ్యాండ్మేడ్ అనమాట. అంటే వీళ్ళే అంటే ఇక్కడి నుంచే కుక్ చేసి మనకి ఇలా అందజేయడం అనేది చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ గుమ్మడి వడియాలు మనకి పావు కేజీలో, హాఫ్ కేజీలో అలా కూడా దొరుకుతాయి అనమాట. నేనైతే గుమ్మడి వడియాలు, పూతరేకులు అలా కొన్ని ఐటమ్స్ అయితే నేను కూడా తీసుకున్నాను బయటకు వచ్చిన తర్వాత. సో, ఇది ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి, ప్రైజెస్ అంతా కూడా వాళ్ళ మెనూ బోర్డు రూపంలో ఇచ్చేస్తారు. అండ్ అవుట్ సైడ్ కొన్ని కర్రీస్ కూడా ఉంటాయి. మీరు ఇంటికి పట్టుకెళ్ళి అప్పటికప్పుడు తినాలన్నా కూడా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు కదా. మీకు ఏమైనా పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, మీరు వెజిటేరియన్ ఫుడ్ని మీరు పెట్టాలి అనుకుంటే ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. క్యాటరింగ్ కూడా మీకు అవైలబుల్ ఉంది. సో, అక్కడ బోర్డ్స్ పైన ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి
చక్కగా మీరు క్యాటరింగ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఎంతమందికైనా ఏ శుభకార్యాలకైనా మీరు చక్కగా వెజిటేరియన్ ఫుడ్ అనేది ఎంతమందికి ఏంటి అనేది వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు మీకు ఆర్డర్ చేస్తారు. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని, ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ my channel. Have a nice day.